సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. సో డయాబెటీస్ అండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏ ఆహారాలు తినాలి, ఏ ఆహారాలు తినకూడదు ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే రాత్రిపూట వీళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మరి రాత్రిపూట షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు నైట్ ఎందుకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, న్యాచురల్ వేస్లో డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగా, రివర్స్ చేయడం ఎలాగా ఇలా చెప్తూ వస్తున్నారు కదా. సో చాలా వీళ్ళకి అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ప్రతిదీ కూడా సో ఆచితూచి అడిగాల్సిన విధంగా ఉంటుంది. అవునండి. సో వీరికి నైట్ పూట ఎక్కువగా, రాత్రిపూట ఈ షుగర్ లెవెల్స్ షూట్ అవుతాయని చెప్తూ ఉంటారు. ఎందుకండి అసలు? సో డయాబెటిక్స్కి నైట్ టైం షుగర్ లెవెల్స్ షూట్ అవ్వడము ఎంత కామన్ ఎందుకు అని అంటే, బేసిక్గా నైట్ డిన్నర్ తిన్న తర్వాత ఆ ఆహారంలో ఏదైతే ఎనర్జీ వస్తుందో దాని తర్వాత యాక్టివిటీ అనేది ఉండదు. సో ఆ ఎనర్జీ ఆర్ బ్లడ్ గ్లూకోజ్ ఏదైతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఇంక్రీజ్ అవుతాయో దాన్ని మన శరీరం ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. పడుకుంటాం, నిద్రపోతాం కాబట్టి దెర్ ఇస్ నో అదర్ యాక్టివిటీ ఆర్ మినిమల్ యాక్టివిటీ అనేది ఉంటుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ ఆ టైంలో పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నైట్ పెరగడానికి అది మెయిన్ రీజన్ అదే అండి. పెరగకుండా జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? సో నైట్ టైం షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలి అనే దానికి జాగ్రత్తల్లో మెయిన్ డయట్ అండి. సో ఆహారం, నైట్ డిన్నర్ ఏదైతే తీసుకుంటారో ఫస్ట్ థంబ్ రూల్ వచ్చేసి ఎర్లీ డిన్నర్ తీసుకుంటే, అంటే మనకి అనాది కాలంగా సూర్యాస్తమం అయ్యే ముందే డిన్నర్ చేసుకోవాలి. అవునండి, న్యాచురోపతి రూల్స్ ప్రకారంగా 2 మీల్ సిస్టమే ఫాలో చేయమని చెప్తాం. సో మార్నింగ్ బై 10-10:30 ఫస్ట్ మేజర్ మీల్, తర్వాత 5:30 మాక్సిమం 6 లోపు మనము డిన్నర్ తీసుకున్నాం అనుకోండి. దానికి ముఖ్యమైన కారణం ఆ తర్వాత మన శరీరంకి కొంచెం టైం ఉంటుంది, అవకాశం ఉంటుంది. వేరే ఏదైనా వర్క్ చేసుకున్నా కానివ్వండి, అందులో ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది జరుగుతుంది. అప్పుడు ఆ ఆహారంలో వచ్చిన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది షూటప్ అవ్వకుండా ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి మనకి గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. సో డిన్నర్ లో ఏదైనా తీసుకోవచ్చా డాక్టర్ గారు? డిన్నర్ లో ఏదైనా అని అంటే, సపోజ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, లేకపోతే మైదా బేస్డ్ ఫుడ్స్, వేపుళ్ళు, పచ్చళ్ళు ఇట్లాంటివి తీసుకున్నాం అనుకోండి, వాటితో షుగర్ లెవెల్స్ చాలా ఫాస్ట్ గా షూటప్ అవుతుంది. అలా కాకుండా ఏ ఫుడ్స్ లో అయితే గనక ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉందనుకోండి, లైక్ మన రా వెజిటబుల్స్, క్యారెట్, కీరా, బీట్రూట్ కూడా తీసుకోవచ్చు. చాలా మంది బీట్రూట్ స్వీట్ గా ఉంటుంది, క్యారెట్ స్వీట్ గా ఉంటుంది, కాబట్టి షుగర్ పేషెంట్స్ తీసుకోవద్దు అంటారు. కానీ అలాంటిది ఏమీ లేదు అండి. అందులో ఉండే బెనిఫిట్స్ మనకి అధికంగా ఉంటాయి. కాబట్టి రా సాలడ్స్ కింద ఆనియన్స్, క్యాబేజ్ ఇట్లాంటివి, లెట్యూస్, బ్రాకలీ, మనకి ఎన్నో రకాల రా సాలడ్స్ ఉన్నాయి, అవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అవి తీసుకోవడంతో ఫైబర్ అధికంగా లభిస్తుంది. సో ఫస్ట్ మనము డిన్నర్ లో రా సలాడ్స్ తిన్నాం అనుకోండి, మన స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది, కడుపు నిండిపోతుంది. దాని తర్వాత ఎక్కువ మనం కుక్డ్ ఫుడ్ తిన్నా కానివ్వండి, అన్నమో చపాతీలో ఏదైనా కానివ్వండి, మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేము. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది అది. సెకండ్, సూప్స్, లైక్ మన సౌత్ ఇండియన్ లో అయితే గనక మనకి రసము, సాంబారు, వాటినే సూప్ ఫామ్ లో మనం తీసుకుంటాం. అది తింటే కూడా చాలా శ్రేష్టం. బికాజ్ అది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది, అందులో క్యాలరీస్ ఎక్కువ ఉండవు, అండ్ అది తీసుకుంటే కూడా మనకి స్టమక్ ఫుల్ గా ఉంటుంది, మినిమం అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వస్తాయి. సో రా సాలడ్స్, సూప్స్ తిన్న తర్వాత మనము భోజనంలో వచ్చేసి ఐదర్ గోధుమ రవ్వ ఉప్మా, జస్ట్ ఉడకపెట్టి నూనె లేకుండా ఎక్కువ కూరగాయలు అందులో కూడా వేసుకొని గోధుమ రవ్వ ఉప్మా తీసుకోవచ్చు. లేదా పుల్కాలు, వీట్తో లేకపోతే మల్టీగ్రెయిన్తో మల్టీగ్రెయిన్ ఫ్లోర్తో తయారు చేసిన పుల్కాలు, అవి తీసుకోవచ్చు. అన్నం లేకుండా ఇవి తీసుకున్నాం అనుకోండి, మనకి షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్ గా పెరగకుండా ఉంటాయి ఈ జాగ్రత్తలు తీసుకుంటే. అయితే డాక్టర్ గారు, జొన్న రొట్టె కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు, నిజమేనా? అది నిజమేనండి. జొన్నలు, సజ్జలు, ఇవన్నీ మన మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో, సో సిరిధాన్యాలు, చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో, వీటిల్లో మెయిన్గా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇవి హెవీగా ఉంటాయి తిన్నప్పుడు, కొంచెం క్వాంటిటీ
జొన్న రొట్టె హాఫ్ రొట్టె లేకపోతే 1 రొట్టె తీసుకుంటే కూడా సరిపోతుంది. ఇంకా చాలా ఎక్కువ ఆకలి ఉన్న వాళ్ళు మాక్సిమం 2 రొట్టెలు, దాంతోపాటు ఏదైనా ఒక వెజిటబుల్ కర్రీ తీసుకున్నాం అనుకోండి డిన్నర్కి సఫిషియంట్. ఎస్, అది కూడా శ్రేష్టమైన డిన్నర్. అంతేకాకుండా డాక్టర్ గారు నైట్ ఎక్కువగా ఇలాంటి యూరిన్కి వెళ్ళాల్సి రావడం ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా? అంటే ఇలా ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళడం, ఎక్కువగా నిద్ర లేకపోవడం వల్ల కూడా షుగర్ పెరుగుతుందా? అంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయండి. వాళ్ళకి ఎక్కువ దాహం వేయడము, తర్వాత ఎక్కువ యూరినేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో షుగర్ ఉండడంతో వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సిమ్టమ్స్ తో కూడా వాళ్ళు బాధపడకుండా ఉండాలి అని అంటే ఎర్లీ డిన్నర్ చేసి తర్వాత మాక్సిమం వాటర్ ఏదైతే ఉందో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకొని అది మాక్సిమం మనం బెడ్ టైం పడుకోబోయే ఒక 1 అవర్ ముందు ఇవి కంప్లీట్ చేసుకోవాలి. వాటర్ ఇంటేక్ కానివ్వండి, పడుకోబోయే ముందే మనం యూరినేషన్ కి వెళ్ళి పడుకునే హ్యాబిచుయేట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మధ్య మధ్యలో లేచి నిద్ర డిస్టర్బ్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పీస్ఫుల్ గా ఉండొచ్చు అనమాట. ఈ జాగ్రత్తలు అయితే కంపల్సరీ డాక్టర్ గారు. సో మీరు అన్నట్లు త్వరగా డిన్నర్ చేయాలి. డిన్నర్ లో ఏం తింటున్నాం అనే దాని మీద కూడా చాలా మందికి అవగాహన ఉండాలి. సో అయితే కొందరు జ్యూసెస్ తీసుకుంటూ ఉంటారు. సో ఫ్రూట్ జ్యూసెస్ అనేవి కూడా సేఫ్ కాదని చెప్తూ ఉంటారు కదా? అవునండి. సో ఫ్రూట్ జ్యూసెస్ లైక్ ఇప్పుడు చాలా అన్ని రకాల ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నారనుకోండి, ఫ్రూట్ జ్యూసెస్ లో మెయిన్ థింగ్ అవి ఇమ్మీడియట్ గా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి అన్నమాట. కాబట్టి నైట్ టైం ఫ్రూట్ జ్యూసెస్ అడ్వైజబుల్ కాదు. కావాలి అంటే మార్నింగ్ టైం తీసుకోవచ్చు. అండ్ బత్తాయి లైక్ సిట్రస్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, కమలా పండ్లు కానివ్వండి, మౌసంబి బత్తాకాయలు కానివ్వండి, పపాయా జ్యూస్ కానివ్వండి, ఇలాంటి ఏ ఫ్రూట్ జ్యూసెస్ అయినా కానివ్వండి మార్నింగ్ టైం తీసుకుంటే పర్వాలేదు. బట్ నైట్ టైం ఇవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రూట్స్ కూడా తీసుకుంటారు చాలా మంది. సో ఫ్రూట్స్ లో కూడా మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్వీట్ ఫ్రూట్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. లైక్ బనానా కానివ్వండి, సపోటాలు కానివ్వండి, మ్యాంగోస్ కానివ్వండి, సీతాఫలాలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు మనకి మెయిన్ గా ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ లైక్ పపాయా ఇస్ గుడ్, జామకాయలు, లేకపోతే జామకాయ తినమని చెప్తూ జామకాయ ఫైబర్ బాగా ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్స్ అనేది వాళ్ళు డిన్నర్ అయినా కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. సో నైట్ తినకూడని ఆహారాలు, సో ఏ టైంకి తీసుకోవాలి డిన్నర్, ఇలాంటి వాటి మీద సో అందరూ కూడా పాటించాలని కోరుకుందాం. షుగర్ బెస్ట్ అని చెప్తూ ఉంటారు. అంతేకాదు నైట్ డిన్నర్లో చాలా లైట్ ఫుడ్ ఉండాలని కూడా చెప్తుంటారు. సో ఇలాంటి హెవీస్, సో మసాలాలు ఇలాంటివి తీసుకోకుండా, సో ఫ్రైస్ కూడా. సో అలాగే డాక్టర్ గారు మీరు అన్నట్లుగా జ్యూసెస్ ఇలాంటివి కూడా తీసుకోవద్దు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే అండి.